తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలలో మనకి తెలంగాణలో ఈరోజు అయితే జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను ఈ జిల్లాలలో విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఇక ఎట్టకేలకు ఈరోజు ఏ జిల్లాలలో ఏ ప్రాంతాలలో మరి తెలంగాణలో మనకి ఈ నెల పెన్షన్ డబ్బులను జమ చేయబోతున్నారన్న వివరాలను మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరికి 4,000 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికీ అయితే 2,000 రూపాయలతో పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ నెలలో కూడా ఇవే పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేసినట్లయితే మరి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇప్పటివరకు ఎందుకు కొత్త పెన్షన్ డబ్బులు రిలీజ్ చేస్తలేదు? మరి ఇస్తామని చెప్పినటువంటి 4,000 రూపాయలు, ఇటు 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవి జమ చేయబోతున్నారో అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో మనమైతే క్లుప్తంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే ఈ డబ్బులు కూడా జమ చేయబోతున్నారో అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో క్లుప్తంగా మనమైతే తెలుసుకుందాం అన్నమాట. సో అందుకోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడడమే కాకుండా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో నుంచే ఉంచుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రూపం ద్వారా మీకైతే వస్తాయి. ఇక మనం అప్డేట్స్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఈరోజు వచ్చేసి మహబూబ్ నగర్, ఖమ్మం, సిరిసిల్ల, మంచిర్యాల, ములుగు, వరంగల్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల, మంచిర్యాల, నిజామాబాద్, ఆర్మూర్, సికింద్రాబాద్ వంటి జిల్లాలలో మనకైతే ఈరోజు అయితే పెన్షన్ డబ్బులు జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కు ఆమోదం అయితే తెలపడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు అయితే ఈ ప్రాంతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక మిగిలినటువంటి ప్రాంతాలలో మొన్నటి వరకు డబ్బుల్ని జమ చేయడం జరిగింది. మరి ముందున్నటువంటి రోజులలో కూడా ఏ జిల్లాలలో డబ్బులను పంపిణీ చేస్తారో వీడియోలను అయితే తెలియజేస్తానన్నమాట. మరి ఈ ప్రాంతాలలో డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లో 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని చాలామంది అయితే ప్రశ్నిస్తున్నారన్నమాట. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా ఇప్పటివరకు ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయలేకపోయామని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి దాదాపు తెలంగాణలో త్వరలో అనుకుంటా ఇప్పటివరకు లేట్ అనేది చెప్పడం జరిగింది. 2027కు ముందే తెలంగాణలో ఉన్నటువంటి 4 నెలలలో ఏదో ఒక నెల నుంచి కొత్త పెన్షన్ డబ్బులు, మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులని పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.